హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ రాణి ఎర్రంశెట్టి. ఈరోజు రెసిపీ ప్రసాదం బూరెలండి. బూరెలు చేసుకోవాలి అంటే మినపప్పుని బియ్యాన్ని నానబెట్టడం, కడగటం, రుబ్బటం, గ్రైండర్ క్లీన్ చేసుకోవటం ఎక్కువగా శ్రమని అనిపిస్తుంది. కానీ బూరెలు తినాలి అంటే అందరికీ ఇష్టం ఉంటుంది. కానీ ప్రాసెస్ అనేది ఎక్కువగా అనిపిస్తుంది కాబట్టి వండటానికి కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటారు. కానీ నేను చూపించిన ప్రాసెస్తో ఒక్కసారి బూరెలు చేసి చూడండి. ఎప్పుడు శనగపప్పు బూరెలు కాకుండా ఒక్కసారి పల్లి పూర్ణాలు చేసి చూడండి. పైకి క్రిస్పీగా లోపల తీయగా చాలా చాలా టేస్టీగా ఉంటాయండి. ప్రాసెస్ అంతా కూడా మీకు నచ్చుతుంది. ముందుగా 1 కప్పు నిండా బొంబాయి రవ్వని, 1 కప్పు పొడి బియ్యం పిండిని, 1/2 కప్పు బెల్లం తురుముని, 1 కప్పు పల్లీలు తీసుకోండి. 1 కప్పు చిక్కటి పాలు తీసుకుని కొన్ని నీళ్లు తీసుకోండి. ఇంగ్రీడియంట్స్ అన్నీ చూసారు కదా. ఇప్పుడు పల్లీలను కళాయిలో వేసి కళాయిని స్టవ్ మీద పెట్టి లైట్గా ఫ్రై చేసినట్లయితే, లో ఫ్లేమ్లో ఫ్రై చేసినట్లయితే లోపల వరకు కూడా క్రిస్పీగా ఫ్రై అవుతాయి. అలాగే పై పొట్టంతా ఈజీగా ఓపెన్ అవుతుందండి. వీటిని ఒక ప్లేట్లో పోసుకుని బాగా చల్లారిన తర్వాత పై పొట్టంతా ఓపెన్ చేసి పప్పుల్ని బద్దల్లాగా చేసుకుని ప్లేట్లోకి పెట్టుకోండి. ఇప్పుడు 1/2 కప్పు బెల్లం తురుము కూడా కళాయిలో వేసుకుని ఒక 2-3 టేబుల్ స్పూన్లు మాత్రమే వాటర్ని పోసి ఈ కళాయిని కూడా స్టవ్ మీద పెట్టి బెల్లాన్ని బాగా కరగనివ్వండి. ఎలాంటి పాకం రావాల్సిన పని లేదండి. గడ్డలన్నీ కూడా కరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ బెల్లం సిరప్ అంతా కూడా ఒక గిన్నెలోకి స్ట్రైనర్తో వడగట్టుకోండి. బెల్లంలో ఇసుక అనేది, డస్ట్ అనేది ఉంటుంది, పుల్లలు అనేవి ఉంటాయి కదా, అవన్నీ కూడా మన రెసిపీలోకి రాకుండా ఇలా స్ట్రైనర్తో వడగట్టి ఈ గిన్నెను పక్కన పెట్టుకోండి. ఫ్రెండ్స్, వీడియోని మధ్య మధ్యలో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తే ప్రాసెస్ అంతా మీకు కూడా నచ్చుతుంది, అలాగే ఈజీ అనిపిస్తుందండి. ఇప్పుడు అదే కళాయిని క్లీన్ చేసుకుని 1 కప్పు చిక్కటి పాలు పోసుకోండి. అలాగే 3 కప్పుల వరకు వాటర్ని పోసుకోండి. 3 కప్పులు వాటర్ అంటే మొత్తం కలిపి 4 కప్పులు అవుతాయండి. పాలు వాటర్ కలిపి 4 కప్పులు. ఎందుకంటే మనం 1 కప్పు బొంబాయి రవ్వకి 2 కప్పుల వరకు వాటర్ తీసుకోవాలి. అలాగే 1 కప్పు పొడి బియ్యం పిండికి కూడా 2 కప్పుల వాటర్ తీసుకోవాలి. అంటే 2 కప్పుల ఇంగ్రీడియంట్స్కి 4 కప్పుల వరకు వాటర్ అనేవి పడతాయి. అలా తీసుకుని కళాయిని స్టవ్ మీద పెట్టుకుని పాలు కాగిద్దాం. పాలు కాగుతున్నప్పుడు 1 టేబుల్ స్పూన్ పంచదార వేసుకోండి. ఈ పంచదార అంతా కూడా పాలల్లో బాగా కలిసేలా కలిపి పాలని కొంచెంగా కాగనివ్వండి. మరీ ఎక్కువగా మరగాల్సిన పని లేదండి. ఇలా పొంగు రావటం స్టార్ట్ అయిన తర్వాత చిటికెడు సాల్ట్ వేసుకుని సాల్ట్ అంతా కూడా పాలలో బాగా కలిపిన తర్వాత మనం కొలిచి పక్కన పెట్టుకున్న 1 కప్పు ఉప్మా రవ్వని అలా కళాయిలో వేసుకుని గరిటెతో కలుపుకుంటూ పాలలో కలపండి. ఈ విధంగా కలపండి. ఫ్లేమ్ని తగ్గించండి. లో ఫ్లేమ్లోనే ఈ ప్రాసెస్ చేసుకున్నట్లయితే పిండి అంతా కూడా ఉండలు లేకుండా కరెక్ట్గా కలిసిపోతుంది. అలాగే రవ్వ అంతా పోయటం కంప్లీట్ అయిన తర్వాత 1 కప్పు పొడి బియ్యం పిండిని కూడా అదే పాలలో వేసుకుని ఇవి రెండు కూడా పాలల్లో వాటర్లో బాగా కలిసేంత వరకు గరిటెతో బాగా కలపండి. వాటర్ అనేవి చాలా లేదు అని మీకు అనిపిస్తే మరి కొంచెంగా యాడ్ చేసుకోవచ్చండి. 2 నిమిషాలు స్టవ్ మీద పెట్టి ఇలా ఉడికించి కలుపుతూ ఉడికించినట్లయితే వాటర్ అన్నీ కూడా రవ్వ పిండి కూడా బాగా పీల్చుకుని బ్యాటర్ అనేది గట్టిపడుతుంది. మూత పెట్టి 10 నిమిషాలు పక్కన పెడితే బాగా చల్లారుతుంది. ఈ లోపుగా మనం పల్లీలను పై పొట్టంతా ఓపెన్ చేసి బద్దల్లాగా చేసుకున్నాం కదా. ఇప్పుడు వీటిని ప్లేట్లోకి తీసుకుని ఇలా పప్పుల్లో ఉన్న చిన్న చిన్న ముక్కులు అనేవి బయట పెట్టేసుకోండి. ఇవి చేదుగా అనిపిస్తాయండి, లైట్గా చేదుగా అనిపిస్తాయి. అందుకే వీటిని ఇంగ్రీడియంట్లో వాడకూడదు ఈ బూరెల రెసిపీకి. అంత నచ్చవు, అంత బాగోవండి టేస్ట్ అనేది. అందుకే పల్లీలు ఇలా బద్దలుగా ఓపెన్ చేసిన తర్వాత చిన్న చిన్న ముక్కులుగా ఉన్నవన్నీ కూడా తీసి పక్కన పెట్టేసుకుని పప్పుల్ని మాత్రమే మిక్సీ జార్లో వేసి బరకగా గ్రైండ్ చేయండి. మరి ఎక్కువగా గ్రైండ్ చేస్తే ఆయిల్ అనేది రిలీజ్ అయ్యి పప్పులన్నీ కూడా పిండిలాగా అయిపోతాయి. అలా కాకుండా కొంచెం పలుకులుగా ఉన్నట్లయితేనే రెసిపీ తింటున్నప్పుడు టేస్టీగా అనిపిస్తాయి. అలాగే మనం వడకట్టి పక్కన పెట్టుకున్న బెల్లం సిరప్ను కూడా వేసుకుని 1 టేబుల్ స్పూన్ యాలకుల పొడి కూడా వేసుకుని ఈ పాకాన్ని చిక్కబడేంత వరకు ఉడికించండి. పప్పులు అనేవి బెల్లం సిరప్ని బాగా పీల్చుకుని స్వీట్ అనేది దగ్గరగా ముద్దలాగా ఉడకాలి. ఇలా ఉడుకుతున్నప్పుడు మధ్య మధ్యలో 2 టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకుని కలుపుకున్నట్లయితే
ఈ స్వీట్ అనేది కళ్ళైకి అంటుకుపోకుండా ఈజీగా సపరేట్ అవుతుంది. అలాగే బూరెలకు టేస్ట్ అనేది కూడా చాలా చాలా బాగుంటుంది. కొంచెం నెయ్యిని ఎక్కువగా అయినా వేసుకోవచ్చండి. బూరెలకు టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది. ఇలా మీరు చూసినట్లయితే స్వీట్ అంతా కూడా బాగా ముద్దగా దగ్గరగా ఉడికింది కదా. ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకుని కొంచెం చల్లారిన తర్వాత కొంచెం కొంచెంగా పల్లీ స్వీట్ని తీసుకుని ఇలా చిన్న చిన్న బాల్స్ లాగా ఉండల్లాగా చేసుకుని ప్లేట్లోకి పెట్టుకోండి. మనకి ఏ సైజులో బూరెలు కావాలి అంటే దానిని బట్టి మీరు పల్లీ ఉండలు అనేవి ప్రిపేర్ చేసి పక్కన పెట్టండి. లోపల పూర్ణం అనేది రెడీ అయ్యింది కదా. ఇప్పుడు పై పూర్ణానికి పిండి కూడా బాగా చల్లారింది. చేతిని కొంచెంగా వాటర్లో తడుపుకొని కొంచెం కొంచెంగా పిండి ముద్దని తీసుకుంటూ ఇలా చిన్న చిన్న అప్పడాల్లాగా చేసుకోండి. మరీ పల్చగా కాకుండా మరీ మందంగా కాకుండా మీడియంగా చేసుకోండి. ఏదైనా ప్యాకింగ్ కవర్ కానీ ఆయిల్ ప్యాకెట్స్ కానీ తీసుకుని దానికి కొంచెంగా ఆయిల్ని కానీ నెయ్యిని కానీ అప్లై చేసి ఇలా చిన్న చిన్న అప్పడాల్లాగా ఒత్తుకుని మధ్యలో ఈ పల్లీ పూర్ణాన్ని పెట్టి నేను చూపించిన విధంగా మొత్తం అంతా క్లోజ్ చేసి ఒక ప్లేట్లోకి పెట్టుకోండి. ఇదే ప్రాసెస్తో మిగిలిన పల్లీ ఉండలన్నీ కూడా బియ్యం పిండి ముద్దలో పెట్టుకుని అన్నీ కూడా ముందుగా రెడీ చేసి పెట్టుకుంటే డీప్ ఫ్రై చేయడానికి మనకి ప్రాసెస్ అనేది ఈజీ అవుతుందండి. చేయటం కంప్లీట్ అయిన తర్వాత స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసి ఆయిల్ కాగిన తర్వాత ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకుని ఆయిల్కి పట్టినన్ని బూరెలను కళాయిలో వేసుకోండి. లో ఫ్లేమ్లో ఉడికించినట్లయితే పైపిండి అంతా కూడా బాగా ఉడుకుతుంది. అలాగే పూర్ణాలు అనేవి క్రిస్పీగా టేస్టీగా వస్తాయండి. చాలా చాలా బాగుంటాయి. ఈ విధంగా క్రిస్పీగా ఫ్రై అయిన తర్వాత ఆయిల్ నుండి తీసేసి ప్లేట్లోకి పెట్టేసుకోండి. ఇదే విధంగా మిగిలిన వాటిని కూడా ఆయిల్కి పట్టినన్ని కళాయిలో వేసుకుని వాటిని కూడా క్రిస్పీగా డీప్ ఫ్రై చేయటం కంప్లీట్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని వేడివేడి బూరెలను సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోండి. ఫ్రెండ్స్, ఎక్కువగా మనం మినప్పిండి బూరెలను చేస్తూ ఉంటాం. కానీ ఒక్కసారి బొంబాయి రవ్వని బియ్యం పిండిని కూడా 2 ఇంగ్రీడియంట్స్ని కూడా వాడి మీరు బూరెలు అనేవి చేసి చూడండి. మీ అందరికీ ఈ రెసిపీ బాగా నచ్చుతుందండి. చిన్నపిల్లలు, పెద్ద వయసు వారు అందరూ కూడా బాగా ఇష్టపడి తింటారు. అంతేకాకుండా పండుగ సందర్భాల్లో పని ఎక్కువగా ఉంటుంది. ఒత్తిడిగా ఉన్నప్పుడు చాలా సింపుల్గా టేస్టీగా ఈ రెసిపీ అనేది కంప్లీట్ చేసి ప్రసాదంగా పెట్టుకోవచ్చు. అంతేకాకుండా ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఈ రెసిపీ బాగా నచ్చుతుందండి. మీరు కూడా తప్పకుండా కుక్ చేసి చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరొక రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.